రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టండి. గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులైపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర మనం ఏంటంటే కనుక 5 నుండి 7 గంటల 45 నిమిషాల మధ్య సమయంలో ఏంటంటే గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకుండే కొన్ని రకాల కష్టాలు, కొన్ని ఇబ్బందులు పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. గుమ్మం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించడం వల్ల అయితే ఫలితం అధికంగా మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని నమ్మకంతో మీరు ఏంటంటేనండి ఆచరించండి. అసలు ఈ పనిని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే కనుక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజులో మనం ఏంటంటే ఆ తల్లికి చిన్న దీపం పెట్టినా సరేనండి కోటి జన్మల పుణ్యం ఇస్తుందన్నమాట. అలానే కాకుండా మనకు ఏంటంటే లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా చిన్న చిన్న నియమాలు శుక్రవారం ఖచ్చితంగా ఆచరించాలి. చాలామంది కూడా అంటే తెలిసి తెలియక తప్పులు శుక్రవారం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే కష్టాల అంటే కూబిలో మనం పడిపోతూ ఉంటాము, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎక్కువగా కష్టాలనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. అందుకే శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా లేచిన తర్వాత అంటే మనము ఇంటిని శుద్ధి చేసుకోవాలండి. ఇంటిని శుద్ధి చేయటం అంటే ఏమీ లేదండి, ఇంటిని వాకిలి ఊడ్చేసి చక్కగా తూడ్చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మనము స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి మనం కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా స్నాన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత ఉతికిన బట్టలు ధరించుకొని మనం ఈరోజు లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని మనం ఏంటంటే మన దగ్గర ఉండే పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవిని ఎంత నిండుగా మీరు మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరిస్తారో అంత మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట ఆ తల్లి. కాబట్టి ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో ఆ తల్లికి అంటే ఇలా అలంకరణ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మన పూజ గదిలో అండి మనం ఆవునేతితో కానీ నార్మల్గా ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు. దీపం కూడా ఏంటంటే ఈ విధంగా పెట్టండి. దీపం పెట్టడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనకు అంటే చక్కగా కలుగుతాయని కూడా చెప్పొచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. దీపం తమలపాకు పైన పెట్టిన తర్వాత అందులో లక్ష్మీదేవి రూపం యాలక్కాయ కాబట్టి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఏంటంటే కనుక ఒక యాలక్కాయని తీసుకొని దీపంలో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి కాబట్టి మనకు మంచి ఫలితం ఉంటుంది. మనం వేస్తున్నాం కాబట్టి ఇంకా లక్ష్మీదేవి ఇంకా మనకేంటంటేనండి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి ఇస్తుంది అనమాట. ముఖ్యంగా అభివృద్ధి ఇవ్వటంలో ఇక మనము అంటే ఇంకా తిరగలేదని చెప్పొచ్చు. ఖచ్చితంగా అభివృద్ధిని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఏంటంటేనండి దీపారాధన చేసుకోండి. తులసమ్మ చుట్టూ 5 లేదా 3 ప్రదక్షిణలు చేయండి. అగరబత్తులతో అంటే ఇలా మనము అంటే అగరబత్తులు వెలిగించిన తర్వాత అదే ధూపం తులసమ్మకు చూపించండి, నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. మనం ఏంటంటే ఇంట్లో కూడా ఇలా తులసి కోట దగ్గర కూడా సింపుల్గా పూజించుకోవచ్చు. ఆడంబరంగా కాకుండా ప్రతినిత్యం ఇలా దీపారాధన చేస్తామో అలాగే కూడా చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కానీ శుక్రవారం మనం కొబ్బరికాయ కొట్టినా అమ్మవారికి అంటే నైవేద్యం చేసి పెట్టుకున్నా లేకపోతే బెల్లము పంచదార అలానే కాకుండా అరటి పండును సమర్పించుకున్న మనకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించుకోండి. సింపుల్గా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో అండి మనం ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము. నలుపు అంటేనే మనకేంటంటే కనుక చెడు కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అవేంటంటే కనుక మీకు చాలా వరకు కూడా కోరి మీరే కష్టాలు తెచ్చుకునే వారవుతారు. నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఏంటంటేనండి మనకు పట్టి పీడిస్తున్న బాధలన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నల్లటి వస్త్రాలను శుక్రవారం ధరించకూడదు. ఇక ఆ తర్వాత మనం గుమ్మం దగ్గర మనం ఈ ఆకుని పెట్టాలన్నాం కదా. ఈ ఆకు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి, చాలా శక్తితో కూడుకుని ఉంటుందన్నమాట. ఈ ఆకుని గుమ్మం దగ్గర పెట్టడం వల్ల మన ఇంటి పరంగా మనకి ఎన్ని కష్టాలున్నా సరేనండి ఆ కష్టాలన్నీ కూడా పోయి మనకు ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఇంటి పరంగా మనకి ఏం కలిసి రాదండి, చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచరించండి. గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తామండి. ఏంటంటే కనుక గుమ్మాన్ని తొక్కటం, గుమ్మంపై అంటే తలను పెట్టి నిద్రించటం, అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మంపై కూర్చోవటం, గుమ్మంపై కూర్చొని తినటం, గుమ్మాన్ని తొక్కటం ఇలాంటివి చేస్తాము. అలా చేయకూడదండి. లక్ష్మీ రూపంగా గడపని భావిస్తాం కాబట్టి గడప దగ్గర పూజలు చేస్తాం. గుమ్మానికి చక్కగా అంటే మనము పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మాన్ని అలంకరిస్తూ ఉంటాము. ఎంత చక్కగా గుమ్మం అలంకరించబడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందని ఒక నమ్మకం కదా. అలాంటి ఇంటినే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని తొక్కడాలు ఎక్కడాలు ఇలా చేయకూడదు. గుమ్మం పై నుంచి ఏంటంటే కనుక ఏది కూడా ఇతరులకు ఇవ్వకూడదు. అలా ఇస్తే ఇంకా మన దగ్గరికి ఏది కూడా రాదు. అది ధనం కావచ్చు, మిగతా వస్తువులు కూడా కావచ్చు. అందుకే ఎప్పుడు కూడా గుమ్మం దాటి ఉత్తరకు వచ్చేసి ఇవ్వాలని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. గుమ్మంపై ఏంటంటే కనుక కూర్చోవటం వల్ల అండి
మన ఇంట్లో చాలా వరకు కూడా దుఃఖ దరిద్రాలు మిగులుతాయన్నమాట. గుమ్మాన్ని తొక్కడం వల్ల మన జీవితం అతలాకుతలం అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గుమ్మంపై నిద్రించడం వల్ల మనకన్ని పాపాలే తగులుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీ గుమ్మానికి ఎన్ని పెయింట్లు ఉన్నా సరేనండి, మీరు శుక్రవారం కావచ్చు, ఇలానే తిదివార నక్షత్రాల్లో కావచ్చు, గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి. ఎంత చక్కగా మీ ఇంటికి కళ వస్తుందంటే కనుక ఆ కళని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా పెట్టడం వల్ల మనకేంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతుందని చెప్పొచ్చు. అలానే మనకి ఏంటంటే కనుక నెగిటివ్ కూడా ఆ గుమ్మ నుంచి పోతుంది. నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి అడుగు పెడుతుందండి. మన ఇంట్లోకి గుమ్మ నుంచి మన ఇంట్లోకి చేరుతుందన్నమాట. మంచి కూడా ఏంటంటే కనుక గుమ్మ నుంచి వస్తుంది, చెడు కూడా గుమ్మ నుంచి వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల ఏంటంటే చెడు పోతుంది, మంచి మాత్రమే మిగులుతుంది. అలానే మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుంది. ఎలా అంటే కనుకనండి, మనం అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, తిరుగుతాం, తొక్కుతాం, ఎవరెవరు తాకుతారు, ఎదురొస్తారు, ఏదో ఎవరు ఎలా అంటారో కూడా మనము అంటే చూసుకోలేము. వాళ్ళని ఏంటంటే కనుక వాళ్ళ స్వభావాలు మనకు తెలియదు, ఎలాంటి వాళ్ళు మనం పసిగట్టలేం. కాబట్టి అలా కూడా మన ఇంట్లోకి కొంచెం చెడు అనేది చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇంటి పరంగా మీకు బాగా అంటే పట్టిందల్లా బంగారంలాగా మారటానికి, మీ ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంట్లో ఉండే కొన్ని చెడు సమస్యలు పోవడానికి పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది. అందుకే మీరేం చేయండి అంటేనండి, మనకు మర్రి ఆకు ఉంటుంది కదా, మర్రి ఆకు అందరికీ తెలిసిందే కదా, మర్రి ఆకు చాలా అంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మర్రి ఆకు వల్ల పరిహారాలు అంటే సిద్ధించి ఆ పరిహారాలను పొందిన వాళ్ళు ఎంతోమంది అని మనకు పరిహార శాస్త్రంలోనే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఒక మర్రి ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. మర్రి చెట్టు కూడా దేవతా వృక్షంగా భావిస్తారు. అంటే మర్రి చెట్టు ఊడల్లో సాక్షాత్ ఆ శివుడే నివసిస్తూ ఉంటారని అనుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే కనుక మర్రి ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు అంటే పరిహారం సిద్ధింపబడాలి అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని మర్రి ఆకుని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకున్న ఆకు పైన దుమ్ము ధూళి లేకుండా దాన్ని క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తెచ్చుకోండి, మరీ చిన్నది తేకండి. మర్రి ఆకు కొంచెం అంటే చూడటానికి కొంచెం పెద్దగా ఉంటుంది కదండి, అలాంటి ఆకుని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే మనం ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు అంటే గల్లుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా, అలాంటి గల్లులుప్పుని ఏంటంటే ఒక స్పూన్ పోసుకోండి. ఆ తర్వాత అర స్పూన్ అన్ని ఆవాలను, చిటికెడంత కుంకుమ, పసుపు పోయండి. పోసిన తర్వాత మీరు ఆకుని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా కళ్ళే తిరగండి. ఇలా తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎడమవైపు గుమ్మం దగ్గర పెట్టుకోండి. ఇది కూడా ఏంటంటే సాయంత్రం అంటే 5 గంటల నుంచి 7:45 మధ్య ప్రాంతంలో చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే 7:45 దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. అలా చేసుకున్నా కానీ మనకైతే ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చండి. మనకు నార్మల్గా చూడాలంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించదు. ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మా ఇల్లే ఇలా ఉందని మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చెడు మా ఇంట్లోకి ప్రవేశించిందేమో, మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అని మనము కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ గుమ్మం దగ్గర చేసుకునే పరిహారం చక్కగా అంటే సిద్ధింపబడుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటేనండి, మీరు గుర్తు పెట్టుకోండి, ఇలా మీ ఇంట్లో మీరు తిరుగుతారు కదా, తిరిగేటప్పుడే మీ ఇంట్లో ఏదైనా మీకు తెలియకుండా కారాత్మక శక్తి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటివి ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అంటే ఇవి తీసేసుకుంటాయి, లాగేసుకుంటాయి, ఇవి అంటే చెడుని తొందరగా ఏంటంటే కనుక పారదోలుతాయి. అలానే కాకుండా మంచిని తెచ్చిపెడతాయని ఒక రకంగా చెప్పొచ్చండి. అందుకే ఈ పరిహారం శుక్రవారం పూట చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు కనుక ఈ పనిని చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇది మనము తెల్లవార్లు పెట్టుకోవాలి. ఒకవేళ బయట నుంచి పెట్టడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసి తెల్లవార్లు వదిలేసి ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి, లేకపోతే చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుంది. ఇక మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం, ఆ ఫలితం ఏంటంటే కనుక మీకు సిద్ధింపబడటం, మీ ఇంటిపై ఉండే నరఘోష, జనఘోష, దిష్టి దోషాలు, కన్ను దిష్టి, చెడు దిష్టి, ఇలా చెడు కన్ను ఉంటూ ఉంటాయి. కొంతమంది మన ఇంటిపై చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ మర్రి ఆకు పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం ఇలాంటి పరిహారాలు సాయంత్రం సంధ్యా సమయంలో చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా ప్రవేశిస్తుందండి. చెడు ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అసలు, ఒక రకంగా చెప్పాలంటే. అదే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి పరిహారాలు చేయాలి. చెడు లేకుండా మన ఇంట్లో మనిషి మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుంది, మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేయండి. ఒకసారి చేస్తే మనకు అర్థమైపోతుంది, రెండోసారి ఆటోమేటిక్గా మనమే చేసుకుంటాం. అలానే మనం ఏంటంటే కనుక ఫలితం పొందుతామని చెప్పొచ్చు.
కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఇది చల్లటం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చేరుతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసేసుకొని అందులో పచ్చకర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం పొడి కానీ కలపండి. కలిపిన తర్వాత అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు పోసేయండి. అలానే 5-6 చుక్కల అత్తరు లేదంటే రోజ్ వాటర్ లేదంటే గంగాజలం ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఆ నీళ్ళన్నీ కూడా మన గుమ్మాల దగ్గర తలుపుల పైన అలానే కాకుండా హాలు, బెడ్రూము, కిచెను, మూలమూలల్లో గదిగదుల్లో చల్లాలి. అలా చల్లటం వల్ల కూడా మన ఇంట్లో ఉండే ఎంతో కొంత చెడిపోతుంది. నీళ్లు కాబట్టి నారాయణగా చెప్పబడతాయి. పసుపు కుంకుమ మంగళకరమైనది, అలానే కర్పూరం దేవతలకు దేవుళ్ళకి ఇష్టమైనది. కావున ఇలా ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే మనకు ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు, మనమే ఆశ్చర్యపోగలుగుతాము. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి, అత్యంత శక్తివంతమైన పరిహారాలు. వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. మనమే ఫలితాలను చూసి షాక్ అవుతామని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇలా మీరేంటంటే కనుక ఈ విధంగా చిన్న చిన్నవి అంటే పరిహారాలు చేసుకోండి. అన్నీ ఒకటే రోజు చేయాలని రూల్ ఏమీ లేదు. మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా సరేనండి పరిహారం అయితే ఆచరించవచ్చు అనమాట. శుక్రవారం ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి మనని ఇష్టపడుతుంది, మనని అనుగ్రహిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది, మన ఇంట్లో నుంచి చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేసి మనకంతా కూడా బాగుండేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇక తర్వాత శుక్రవారం అండి ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు ఈ పనులు చేయకూడదండి. ఒకవేళ కాదని మీరు కనుక చేస్తే భర్త సంపాదన తగ్గిపోతుంది, భర్తకంతా కూడా ఏంటంటే కనుక ధన నష్టం జరుగుతుంది. అలానే కాకుండా కోరి కష్టాలు మీరే తెచ్చుకున్న వారు అవుతారు. అందుకే ఇలాంటి జాగ్రత్తలను మీరు శుక్రవారం ఖచ్చితంగా వహించాలి. కాబట్టి ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలను మీరు తప్పక పాటించండి. ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే కనుక నైటీలు వేసుకుని పూజ చేయటం అది ఏంటంటే కనుకనండి శాస్త్రాలు మనకి ఈ విధంగా చెప్పబడుతుంది. నైటీ వేసుకొని పూజ చేయకూడదు. నిండుగా అంటే మనం చీర కట్టుకొని చక్కగా ఏంటంటే కనుకనండి అలంకరణ చేసుకోకపోయినా పర్వాలేదు, నీట్గా డ్రెస్సులు వేసుకొని మనం పూజ చేసుకోవాలి. అంటే చీర కట్టుకొని పూజ చేయొచ్చు. అలానే కాకుండా చేతులు అంటే గాజులు ఖచ్చితంగా ధరించాలి. అలానే తలను వీరబోసుకొని తిరగటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తల ఆరలేదని మనం ఇలా వదిలేయటం ఇలాంటివి చేయకూడదు. మీరు ఏంటంటే చక్కగా జడ వేసుకోండి. ఇంట్లో స్త్రీలు ఎంత నిండుగా అలంకరించుకుంటారో అలా ఇంటిని అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఇంకా మనం ఏంటంటే ఇలా ఇలా అండి ఇంట్లో ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, కొట్టడం, తిట్టడం, గొడవ పడటం, భర్తను హింసించటం ఇలాంటివి చేయకూడదండి. కన్నీళ్లు పెట్టుకోవటం, అలానే కాకుండా కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఇలా తిడుతూ ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఒక్కవేళ వచ్చినా కానీ మీ ఇంట్లో అసలు ఉండటానికి ఇష్టపడదని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. అందుకే ఇలాంటివి జాగ్రత్తలు కూడా మీరేంటంటే ఆచరించండి. ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈరోజు మన ఇంట్లో నుంచి పాలు, పెరుగు, కందిపప్పు, చింతపండు అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇలా అంటే మనకు ఎర్రకారం ఉంటుంది కదా, అది కూడా మనం బదులుగా ఇవ్వకూడదు. పాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పాలు మన ఇంట్లో నుంచి బయటికి ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రాళ్ళ ఉప్పుని మనం ఏంటంటే కనుక అప్పుగా ఇస్తే మన అప్పు పెరుగుతుంది. అలానే పాలు, చింతపండు ఇవన్నీ కూడా అండి ఇవి కూడా లక్ష్మీప్రదంగా భావించబడతాయి కాబట్టి ఇవి కూడా ఇవ్వకూడదని శాస్త్రాలే చెబుతున్నాయి. అలా అని వేరే వాళ్ళ ఇంటి నుంచి కూడా మనం తెచ్చుకోకూడదండి. మన లక్ష్మి ఇంట్లో నుంచి ఎలాగైతే వెళ్ళిపోతుందో వాళ్ళ లక్ష్మీదేవి కూడా అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి వారి ఇంటి నుంచి కూడా మీరు ఏం తెచ్చుకోకండి. ఇలా శుక్రవారం ఇవ్వటం, తీసుకోవటం ఇలాంటివి చేయకూడదనమాట. అలానే శుక్రవారం రోజున ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అండి పెరుగులో ఇది కలుపుకొని తినండి. ఇలా తినటం వల్ల మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. కుజదోషం నుంచి మీరు బయటపడతారు. లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగులో ఇది కలుపుకొని తినడం వల్ల అయితే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. మనం ఏంటంటే కనుక పెరుగులో అండి జీలకర్ర, నల్ల ఉప్పు ఉంటుంది కదండి, నల్ల ఉప్పు అది కలుపుకొని తినడం వల్ల అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి, పెరుగులో ఇలాంటి వస్తువులను మనం కలుపుకొని తినడం వల్ల మనకు కొన్ని అంటే గ్రహాలు నీచ స్థాయిలో అంటే ప్రయాణిస్తూ ఉంటాయి. నీచ స్థాయిలో ప్రయాణించినప్పుడు, నీచ స్థాయిలో గ్రహాలు ఉన్నప్పుడు మనకేంటంటే మన స్థితిగతి బాగుండదు. ఏది చేసినా కానీ మనకు కలిసి రాదు. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, దుఃఖం, అనంత దుఃఖం మనకు ఏంటంటే కనుక రండి ప్రాప్తం అవుతుందన్నమాట. అలా కాకుండా మనం చేసుకోవాలంటే కనుక శుక్రవారం పూట పెరుగులో అండి మీరు పెరుగు తింటే ఒక స్పూన్ అంత చక్కగా పెరుగు తీసుకొని అందులో కొద్దిగంట జీలకర్ర పొడి అండి, కొంచెమే అండి చిటికెడు, ఆ తర్వాత నల్లుప్పు అనమాట. మీరు అనుకోవచ్చు ఈ నల్లుప్పు జీలకర్ర ఏం చేస్తాయండి అంటే కనుక పెరుగండి ఎలాగైతే మన ఇంట్లో ఒదుగుతుందో పెరుగు అంటే పెరుగుతుందో అలా మన సంపద పెరుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. పెరుగు అనేది చాలా వరకు కూడా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది. ఏ ఇంట్లో అయితే గడ్డలాగా పెరుగు అంటే ఉంటుందో గడ్డ కడుతూ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా పెరుగు ఒక మధ్య రకంగా ఇష్టపడుతూ ఉంటుంది కదా, వాళ్ళ
వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక కొత్త సంతోషాలు వస్తాయని అర్థం అనమాట. అలానే ఏంటంటే కనుక కొంతమంది ఇళ్లలో పెరుగు అంటే తోడుకోదు కదండి, అలాంటి వాళ్ళ ఇళ్లలో నుంచి ఐశ్వర్యం వెళ్ళిపోతుందని అర్థం అనమాట. ఇలా పెరుగు కూడా అర్థాలు ఉన్నాయండి మనకు శాస్త్రాల్లో. కాబట్టి ఏంటంటే కనుక మనం ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించాలి. శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇలా పెరుగులో ఇవి కలుపుకొని తినడం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పెరుగులో ఈ పదార్థాలను కలిపేసుకొని చక్కగా తినండి. అలానే మీ సుడిని తిప్పుకోండి, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి, అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం ఈ రోజున ఇంకొక పరిహారం అండి, మన బీరువా పైన ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాయాలి. బీరువా పైన ఎవరైతే ఈ నెంబర్ని రాస్తారో అలాంటి వాళ్ళ జీవితం మారిపోతుంది. అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. వారి యొక్క బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయేలాగా చేస్తుంది. వారి ఇంటి అంటే బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి మీ ఇంటి బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోవాలి, డబ్బు మీ ఇంట్లో ఉండాలి అని భావించుకునేవారు బీరువా పైన ఈ నెంబర్ ఖచ్చితంగా రాసుకోవాలన్నమాట. మనందరికీ తెలిసిన నెంబరే చాలామంది కూడా రాస్తారు. చాలామందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మీరేంటంటే కనుక ప్రతి శుక్రవారం కూడా అండి గంధంతో మీ యొక్క బీరువా పైన సీక్రెట్గా ఎవ్వరికి చెప్పకుండా ఒక సైడ్కి ఏంటంటే 555 అనే నెంబర్ రాసుకోండి. ఇలా రాయటం వల్ల మన బీరువాలోకి ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఎప్పుడు కూడా డబ్బు అనేది బీరువాలో ఉంటుంది. బీరువాలో స్థిరంగా డబ్బుని పెట్టడానికి అంటే స్థిరంగా డబ్బు పెట్టిన డబ్బు ఉండటానికి, ఆ డబ్బు ఖర్చు అయిపోకుండా బీరువాలోనే భద్రంగా అంటే ఉండటానికి, అలానే అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ఏంటంటే ఈ యొక్క 555 అనే నెంబరు ఉపయోగపడుతుంది. 5 అంటే లక్ష్మీదేవి కాబట్టి గంధంతో ముఖ్యంగా మనం బీరువా పైన ఎవరికి తెలియకుండా రాస్తే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పరుగున ఎక్కడున్న లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి చేరుతుంది. మనకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి.